Hello everyone, welcome back to our channel Gayatri Fashions. Hope you are all doing good అండి. Hope you are all waiting for my collection. నా కోసం కాదు, my శారీ కలెక్షన్ కోసం. అండ్ మీకోసం బెస్ట్ శారీస్ అన్నీ తీసుకొచ్చాను ఈసారి కూడాను. ముగా సిల్క్స్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ముగా సిల్క్స్ అండ్ కమింగ్ ఫెస్టివల్ సీజన్, పొంగల్ అండ్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ కదండి. పొంగల్ సీజన్ అండ్ న్యూ ఇయర్ అండ్ వెడ్డింగ్ ఒకేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ గ్రాండ్ శారీస్ కావాలి. ముంగా సిల్క్స్ అయితే మనకు కంఫర్టబుల్ రేంజ్లో ఉంటాయి కదా, ఆ శారీస్ కోసం చాలామంది అడిగారు. సో అవి నేను చూపిస్తాను ఈరోజు. ముంగా సిల్క్స్లో ఈ శారీతో స్టార్ట్ చేస్తే సిరీస్ ముంగా సిల్క్స్ ఇట్స్ లైక్ క్రేప్, థిక్ క్రేప్ లాగా ఉంటుంది. ఇట్స్ డిఫరెంట్ కొత్త ఫ్యాబ్రిక్ ఇది. ఇప్పుడు నుండో చెప్తున్నాను నేను. దీంట్లో ఈ డిజైన్ వచ్చి ఆరెంజ్ అండి. ఇది ఆరెంజ్ లైట్ వెయిట్ వస్తుంది, అంటే బాగా షిఫాన్ అంత లైట్ వెయిట్ కాదండి, వేరబుల్ వెయిట్. చక్కగా ఆరెంజ్ కలర్ శారీ ఇది. దీనికి మొత్తం అంతా రుద్రాక్ష బూటీస్ వస్తాయి. కిందనంతా కూడా 12 ఇంచెస్ బార్డర్ వస్తుందండి, రాణి పింక్ బార్డర్. ఆరెంజ్ కలర్ విత్ రాణి కలర్ బార్డర్ తోటి కాంబినేషన్ డిఫరెంట్ ఉంది. రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్, రాణి అండ్ ఆరెంజ్ కాంబినేషన్. శారీ అంతా కూడా ఇట్లానే వస్తుంది. వెన్ యూ డ్రేప్ ఇట్, చక్కగా ఈ బార్డర్ అంతా కూడా ఇలా వస్తుంది, చాలా బాగా కనబడుతుంది. అంటే పెద్ద బార్డర్ అన్నట్టుగా కాదు, స్కర్ట్ డిజైన్ స్టైల్ అనమాట. డిజైనే శారీ డిజైనే స్కర్ట్ డిజైన్ స్టైల్. ఇది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది శారీ ఇది. వెన్ యూ డ్రేప్ ఇట్ లుక్స్ లైక్ దిస్, ఇలా వస్తుంది అనమాట. ఆరెంజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి, మంచి ఆరెంజ్, ఆడ్గా లేని ఆరెంజ్ అనమాట. దీనికి మంచి రాణి పింక్తో వచ్చింది. ఇట్ హ్యాస్ బ్లౌజ్ సేమ్ యాజ్ ద బార్డర్ అండి. రాణి కలర్ బార్డర్ బ్లౌజ్ వస్తుంది విత్ ద బార్డర్, చిన్న బార్డర్ వచ్చిన రాణి కలర్ బ్లౌజ్. ఎస్, దిస్ ఇస్ ద బ్లౌజ్, ఇలా వస్తుంది. దిస్ ఇస్ ద శారీ. దీని కాస్ట్ వచ్చి 5000 ఓన్లీ అండి. తగ్గుతున్నాయి కాస్ట్స్ ఇవి ఇప్పుడు, అంటే ప్రొడక్షన్ ఇది కొంచెం పెరిగింది కాబట్టి మనకి కాస్ట్ తగ్గించి వస్తుంది డిజైన్ని బట్టి. దిస్ బ్యూటిఫుల్ శారీ. ఇది ఆరెంజ్ విత్ రాణి కలర్ పళ్ళు, రాణి కలర్ బార్డర్ అండ్ రాణి బ్లౌజ్. ఇట్ హ్యాస్ ద పళ్ళు సేమ్ అండి, సేమ్ గోల్డెన్ కలర్ జరీ పళ్ళు వస్తుంది, సేమ్ రుద్రాక్ష బూటీస్ తోటి. లైట్ వెయిట్ శారీ, గ్రాండ్ శారీ. దిస్ ఇస్ ఇన్ 5000లోనే ఉంది శారీ ఇది. సో దీంట్లో ఐ హ్యావ్ సమ్ మోర్ కలర్స్ అండి. ఐ హ్యావ్ సమ్ మోర్ కలర్స్. ఎస్, ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ కాంబినేషన్. దిస్ ఇస్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఇది కూడా అన్ని కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. దిస్ ఇస్ నావీ బ్లూ విత్ మస్టర్డ్ ఎల్లో. ఎల్లో, ఇట్స్ నాట్ మస్టర్డ్ ఎల్లో, ఇట్స్ ప్రాపర్ ఎల్లో కాంబినేషన్. నావీ బ్లూ విత్ ఎల్లో అండి. ఇది కూడా రుద్రాక్ష బూటీస్ వచ్చినాయి. చక్కగా బూటీస్ కూడా కలర్ మీద చాలా బ్రైట్గా బాగా కనబడుతున్నాయి. అండ్ ద శారీ లుక్స్ లైక్ దిస్ వెన్ యూ డ్రైప్ ఇట్. ఇది చిన్న బోర్డర్ కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు ఇట్లాగా. ఇట్ హ్యాస్ ద సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇది ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో అండి. ఇది మ్యాంగో ఎల్లో కలర్ బ్లౌజ్ అండ్ బార్డర్. అండ్ ద శారీ ఈజ్ చక్కగా డార్క్ నావీ బ్లూ. ఇట్స్ నాట్ బ్లాక్ అండి, ఇట్స్ నావీ బ్లూ. బాగుంది శారీ, లైట్ వెయిట్లో ఉంది. దిస్ ఈజ్ ద పళ్ళు అండి. పళ్ళు అండ్ ద ఎంటైర్ శారీ కమ్స్ లైక్ దిస్. సేమ్ ఎంటైర్ శారీ అంతా కూడా ఇట్లాగే ఈ బుటీస్ వస్తాయి అండ్ ద బార్డర్ ఇలా చాలా గ్రాండ్గా ఉంది శారీ ఇది. దిస్ ఇస్ ద శారీ. వీటన్నిటికీ కూడా ఈ పైపింగ్ ఉంటుందండి, బికాజ్ ఇట్స్ నాట్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి. హ్యాండ్లూమ్స్ కాదు కాబట్టి పవర్ లూమ్తో చేస్తారు. పవర్ లూమ్తో చేసినప్పుడు ఈ ఎడ్జెస్ అన్నవి మీకు ఇట్లా బయటకు వస్తాయి అనమాట. దాన్ని కవర్ చేయడం కోసం దాన్ని పైపింగ్ చేస్తారు ఇట్లా. సో అన్ని శారీస్కి కూడా దీనికి పైపింగ్ కంపల్సరీ వస్తుంది. అందుకనే మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది కదండి. లుక్ ఏమో చాలా గ్రాండ్గా ఉంటుంది, మీకు వెడ్డింగ్ కంచి శారీ లాగా లుక్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అండ్ కాస్ట్ కూడా రెండు తక్కువ ఉంటాయి, లైట్ వెయిట్ అండ్ లైట్ కాస్ట్. అలా చక్కగా గ్రాండ్ లుక్లో వచ్చేస్తాయి ముంగా సిల్క్స్. అందుకే అందరి ఫేవరెట్ ముంగా సిల్క్స్ అంటే. సో దిస్ ఇస్ ద శారీ. ఇది కూడా 5000లోనే ఉంది. అండ్ దీంట్లో ఐ హ్యావ్ వన్ మోర్ కలర్. దిస్ ఇస్ ద అదర్ డిజైన్ అండి. దిస్ ఈస్ ద అదర్ డిజైన్, డార్క్ వైలెట్ అండి. ఇది ఇట్స్ నాట్ నావీ బ్లూ. నావీ బ్లూకి వైలెట్కి తేడా తెలుస్తుంది కదండి. ఇట్స్ నాట్ నావీ బ్లూ. ఇట్ హ్యాస్ పీచ్ కలర్ బార్డర్ అండి రెండు వైపులో కూడా. మొత్తం శారీ అంతా కూడా పీకాక్స్ వీవింగ్ వచ్చిందండి, పీకాక్స్ డిజైన్ వచ్చింది. ఇట్లా సర్కిల్ లాగా వచ్చి ఇది ఎలా ఉందంటే చూడడానికి డివైడెడ్గా వచ్చిందనమాట. బాందినీ స్టైల్ వీవింగ్ లాగా వచ్చింది రావడము. ఇదంతా కూడా, ఇది కూడా 5000లోనే ఉంది. వైలెట్ కలర్, డార్క్ వైలెట్ కలర్ శారీకి పీచ్ కలర్ బార్డర్ అండి. రెండు వైపులో కూడా బార్డర్ వచ్చింది. దిస్ ఇస్ ద శారీ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఎస్, ఇట్ హ్యాస్ ద బార్డర్ బ్లౌజ్ లైక్ దిస్. ఇది దిస్ ఇస్ ద శారీ. రెండు వైపులో కూడా చిన్న బార్డరే వస్తుంది దీనికి. అండ్ చిన్న బార్డర్ లుక్ చిన్న బార్డర్ది, పెద్ద బార్డర్ లుక్ పెద్ద బార్డర్ది. దిస్ ఇస్ ద శారీ అండి. టోటల్ శారీ అంతా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది శారీ. ఇది ఎంత బాగుందో.
సి ఇదంతా ఇలా వస్తుంది శారీ వెన్ యూ డ్రేప్ ఇట్. లైట్ వెయిట్ ముంగా సిల్క్. ఇది కూడా 5000లోనే ఉంది. దిస్ ఇస్ ద శారీ. ఓకే, దీంట్లో ఐ హ్యావ్ వన్ మోర్ కలర్. ఇట్స్ రెడ్ అండి, మరూన్ రెడ్తో వచ్చిన ప్రాపర్ రెడ్ అండి. కాంట్రాస్ట్ బోర్డర్ కాదు దీనికి, చక్కగా రెడ్ కలర్లో చాలా నిండుగా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇది రెడ్ కలర్ ప్యూర్ కంచి చీరలాగా ఉంది. డిజైన్స్ ఆర్ సేమ్ యాజ్ కంచి అండి. దీనికి బోర్డర్ కూడా ఇలా వచ్చింది. రెడ్ విత్ రాణి బ్లౌజ్ అండి. యాక్చువల్లీ రెండు దగ్గర ఉండడం వల్ల కలర్స్ రెడ్ అండ్ రాణి. బ్లౌజ్ వచ్చి రాణి వస్తుంది. దీంట్లో యాక్చువల్లీ టింట్ తెలియట్లేదు. ఎస్, కొంచెం రాణి బ్లౌజ్ వచ్చింది. తేడా తెలియట్లేదు రెండింటికి. సి ద శారీ కమ్స్ లుక్స్ లైక్ దిస్. టోటల్ ఎంటైర్ శారీకి ఇట్లా పీకాక్స్ వచ్చిన డిజైన్ వస్తుంది. మొత్తం శారీ అంతా కూడా లైట్ వెయిట్లో. ఇట్ హ్యాస్ ద బ్లౌజ్, కాంట్రాస్ట్ లైక్ దీనికైతే ఆల్మోస్ట్ సేమ్ బ్లౌజ్ లానే ఉంది. ఇట్స్ నాట్ లైక్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇలా వస్తుంది శారీ కట్టుకునేసరికి. దిస్ ఇస్ ద పళ్ళు కూడా రిచ్గా చాలా బాగా కనిపిస్తుంది. రెడ్ కలర్ మీద. రెడ్ ఈజ్ రెడ్ అండి ఎప్పుడు కూడా. ఇది ఏంటంటే చిల్లీ రెడ్, టొమాటో రెడ్ కాదు, కొంచెం మెరూన్ రెడ్ లా ఉంది. కుంకుమ కలర్లా ఉంది. ప్రాపర్ రెడ్ అనమాట. బాగుంది, ఆడ్గా లేకుండా నీట్గా డీసెంట్గా కంచి. ఈ డిజైన్ బార్డర్ కూడా మనకి ట్రెడిషనల్ కంచి బార్డర్ ఎలా వస్తుందో అలానే వచ్చింది. ఈ పీకాక్స్ వచ్చి. అదర్ దెన్ ముంగా సిల్క్స్, ఈరోజు నేను మీకు షిఫాన్స్ కూడా చూపిస్తున్నానండి. షిఫాన్స్ సీరియస్ మంచి షిఫాన్ బ్లాక్ విత్ రెడ్ కలర్ కట్ బార్డర్ అండి. రెడ్ కలర్ నెట్ మీద వర్క్ వచ్చిన బార్డర్ దీనికి అటాచ్ చేసి ఉంటుంది. బ్లాక్ షిఫాన్ అండి. ఎడ్జ్లోకి వచ్చేసరికి ఈ కట్ అనేది తెలుస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ, చాలా బాగుంది. ఇది బార్డర్ అటాచ్ చేయడం వల్ల కొంచెం దీనికి కాస్త వెయిట్ అనిపిస్తుంది. అలా ఉండబట్టి దీని లుక్ తెలుస్తుంది చెప్పాలంటే. బ్లాక్ అండ్ రెడ్ అండ్ ఆ ఎంటైర్ శారీ కూడా చిన్ని బ్లాక్ కలర్ కుందనే మొత్తం శారీ అంతా కూడా అంటించి ఉన్నాయి. ఇవన్నీ కూడా రెడ్ కలర్ మొత్తం రెండు వైపులో కూడా రెడ్ కలర్ బార్డర్ రన్ అవుతుంది. అండ్ ఇట్ హ్యాస్ ద బ్లౌజ్ సేమ్ యాజ్ ద శారీ అండి. సారీ, ఎస్. సో దీనికి బ్లాక్ బ్లౌజే వస్తుంది. బ్లాక్ బ్లౌజ్ విత్ దిస్ రెడ్ కలర్ లేస్ వస్తుంది. స్లీవ్స్కి ఇట్లా రెడ్ కలర్ లేస్ వచ్చిన బ్లాక్ బాడీ వస్తుంది శారీకి. బ్లాక్ బాడీ, ఎందుకంటే మనకి ట్రాన్స్పరెన్సీ కూడా కనిపించదు బాడీ బ్లాక్ అవడం వల్ల. చక్కగా మనకి హ్యాండ్స్కి మాత్రం ఈ డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. దీనికి ప్యూర్ షిఫాన్. ప్యూర్ అంటే ఇట్స్ సెమీ ప్యూర్, ఇట్స్ నాట్ ప్యూర్ దట్ మచ్ ప్యూర్. అయినా కూడా మీకు ప్యూర్ లుక్కే ఉంటుంది. షిఫాన్ విత్ బ్లాక్ అండ్ రెడ్, చాలా బాగుంది శారీ. ఇది 4600లోనే ఉంది. సీ దిస్ అండ్ యూ డ్రేప్ ఇట్. రెండు వైపులో కూడా ఇట్లా వేసుకున్నా కూడా బార్డర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది శారీ ఇలా వస్తుంది. ఈ బార్డర్ వచ్చి ఇక్కడ మనకి డ్రేప్ చేసుకుంటే ఇంతవరకు వస్తుంది. పళ్ళు వరకు వస్తుంది, షోల్డర్ పార్ట్ వరకు వస్తుంది. కింద బార్డర్ మాత్రం ఎంటైర్ శారీ రన్ అవుతుంది ఇట్లాగా. చాలా బాగుంది శారీ. ఇది యంగ్స్టర్స్కి ఏంటి ఎవరికైనా బాగుంటుంది. షిఫాన్ విత్ రెడ్ కలర్ బార్డర్ అండి, బ్లాక్ అండ్ రెడ్. దీని కాస్ట్ వచ్చి 4600లో ఉంది. ఓకే, దిస్ ఇస్ ద శారీ. ఎస్, దీంట్లో ఐ హ్యావ్ వన్ మోర్ కలర్ అండి. వన్ మోర్ కలర్ ఉంది. ఎస్, రెడ్ విత్ గ్రీన్. రెండు కాంబినేషన్స్ చాలా సూపర్గా ఉన్నాయండి. వన్ ఈజ్ బ్లాక్ అండ్ రెడ్ అండ్ అదర్ ఈజ్ రెడ్ అండ్ గ్రీన్ అండి. రెడ్ విత్ లీఫీ గ్రీన్. దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ కలర్ అండి. అవి ఏంటంటే చాలా గ్రాండ్గా కనిపించే రిచ్ కలర్స్ అనమాట. పేస్టల్ షేడ్స్ ఒక అందం అయితే ఈ శారీస్కి వచ్చే లుక్ వేరు. ఇట్లా అనమాట. షిఫాన్, దీనికి అందరికీ కూడా మళ్ళీ రెడ్ కలర్ కుందన్ అంతా కూడా ఉంది. శారీ అంతా కూడా వచ్చింది రెడ్ విత్ గ్రీన్ కలర్ బార్డర్. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. దీనికి ఎస్ బాడీ వచ్చి రెడ్ కలరే వస్తుంది. అండ్ స్లీవ్స్కి ఇది బ్యాక్ కూడా ఇట్లా వస్తుంది అనమాట. బ్యాక్ కూడా ఇట్లాగా వర్క్ వస్తుంది గ్రీన్ కలర్ తోటి. స్లీవ్స్ కూడా ఇట్లా వస్తుంది అనమాట, డిజైన్ వస్తుంది. ఏదైతే మనకి బార్డర్లో వచ్చిందో అదే నెట్. అండ్ అది కాకుండా బాడీకి వచ్చి రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో డిజైనర్ బ్లౌజ్తో వచ్చింది. 4600లో ఉంది. వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇది. అండ్ సి దిస్ ఇస్ హౌ ద శారీ లుక్స్. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. పార్టీలో అసలు సూపర్గా కనిపిస్తుంది ఇది శారీ. ఇది డిఫరెంట్గా ఉంది శారీ కాంబినేషన్. అండ్ ఈ కట్ వర్క్ కూడా రావడం, ఈ నెట్ మీద వర్క్ వచ్చింది, దీనికి అటాచ్ చేసి ఉంది. కట్ వర్క్ ఎడ్జెస్లో కూడా కట్ వర్క్ రావడం చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. ఇది రెడ్ విత్ గ్రీన్ కలర్ అండి బార్డర్. దిస్ ఇస్ ద శారీ. ఇది వచ్చి 4600లో ఉంది. See how beautiful it is. And I have one more. This is the other kind అండి. ఇది టసర్ కోటా. టసర్ కోటాలో ఎస్ ఇది
లైట్ క్రీమ్ కలర్ అండి, లైట్ క్రీమ్ కలర్. ఎక్కువ మంది ఇష్టపడే కలర్ ఇది, అందరి దగ్గర ఉంటుంది. బట్ దీనికి ఉండే డీసెన్సీయే వేరు. ఇది చాలా డీసెంట్గా ఉంటుంది ఈ కలర్. ఇట్ హ్యాస్ పీచ్ బ్లౌజ్ అండి, కాంట్రాస్ట్ పీచ్ బ్లౌజ్. టస్సర్ కోటా, ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది యాక్చువల్లీ. టస్సర్ కోటా శారీ లైట్ క్రీమ్ కలర్. క్రీమ్ కలర్కి సెల్ఫ్ కలర్ చికెన్ కర్రీ వర్క్ వస్తుందండి. రెండు వైపులా కూడా జరీ బార్డర్ వస్తుంది ఇట్లాగా. దీనికి పీచ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. పీచ్, లైట్ పీచ్ బ్లౌజ్ అండి. ఇది కాంట్రాస్ట్ పేస్టల్ టు పేస్టల్, ఎంత డీసెంట్గా ఉంది శారీ ఇది. పేస్టల్ టు పేస్టల్, క్రీమ్ కలర్ విత్ పీచ్ కలర్ బ్లౌజ్. పేస్టల్ షేడ్కి పేస్టల్ షేడ్ కాంట్రాస్ట్ రావడం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ ఇది. డిజైన్ కూడా ఎంత బాగుందో చూడండి. ఇదంతా కూడా మొత్తం అంతా కూడా డిజైన్ ఈ జాల్ స్టైల్లో వచ్చింది. జాల్ డిజైన్ అండ్ బార్డర్ కూడా డివైడ్ అయింది. వైట్ టు వైట్ సెల్ఫ్ కలర్ థ్రెడ్తో వచ్చింది చికెన్ కర్రీ వర్క్. ఫ్యాబ్రిక్ ఈజ్ వెరీ గుడ్ అండి. దిస్ ఇస్ నాట్ కోటా, ఇట్స్ నాట్ టస్సర్, రెండు మిక్స్ అయిన ఫ్యాబ్రిక్ అనమాట. లైట్ వెయిట్ వస్తుంది. ఈ వర్క్ మాత్రమే మీకు ఆ కాస్త వెయిట్ వచ్చింది. ఇది బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. దిస్ శారీ ఈజ్ ఆఫ్ 6500 అండి. 65 అయినా 6500 అండి. డైడ్ అయితే ఇంకొంచెం ఒక 300 ఎక్కువ పడింది లాస్ట్ టైం. ఇది డైడ్ కాదు కాబట్టి ఆ డైయింగ్ కాస్ట్ తగ్గిందంటే. 6500 అండి. లైట్ క్రీమ్ కలర్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ శారీ. డీసెంట్ శారీ అండి, అందరూ ఇష్టపడే కలర్ ఇది. వెరీ డీసెంట్. ఇది వచ్చి 6500లో ఉంది. ఎస్, కమింగ్ టు గోల్డ్ టిష్యూస్ అండి. ఫెస్టివల్స్కి అయినా అకేషన్స్కి అయినా సరే గోల్డ్ టిష్యూస్ ఆర్ బ్యూటిఫుల్ అండి ఎప్పుడు కూడా. నేను ఇప్పుడు కట్టుకున్నది కూడా గోల్డ్ టిష్యూనే, అది లేదు. అదే గోల్డ్ టిష్యూలో నేను కట్టుకున్నది ఏంటంటే కాస్త వర్క్ వచ్చింది. ఇది నేను కట్టింది 9000లో ఎంతలోనో పడింది. ఓల్డ్ శారీ, ఇట్స్ మై ఓల్డ్ శారీ. అది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఇది కూడా ప్యూర్ గోల్డ్ టిష్యూ. ఇది ఇంకా చాలా బాగుందండి, ఎందుకంటే ట్రెడిషనల్ లుక్ వచ్చింది దీనికి రాణి బోర్డర్ అండి. రాణి అంటే బ్రైట్ రాణి కలర్ కాదు, గోల్డ్ కలర్ థ్రెడ్ అండ్ రాణి కలర్ థ్రెడ్ రెండు కలిపి మిక్స్ అవుతాయి కాబట్టి చక్కగా డల్ షేడ్లో ఉండే రాణి బార్డర్ వస్తుంది. ఇది బ్రైట్ రాణి కాకుండా ఎంత బాగుందో చూడండి. వెడ్డింగ్స్కి వాటికి కూడా చాలా బాగుంటుంది. ఇట్ హ్యాస్ రన్నింగ్ బ్లౌజ్ అండి. రన్నింగ్ బ్లౌజ్ విత్ దిస్ బార్డర్. మీరు ఈ బార్డర్ వచ్చి స్లీవ్ అంతా వచ్చేలాగా ఇలా పెట్టి కుట్టించుకుంటే ఇట్ లుక్స్ వెరీ గుడ్ అండి. ఇట్ లుక్స్ వెరీ గుడ్. ఈవెన్ పెళ్లి కూతుర్ని చేసే అకేషన్లో కూడా గోల్డ్ శారీ కడితే చాలా బాగుంటుంది. మంచి లుక్ వస్తుంది. గోల్డ్ విత్ రాణి బ్లౌజ్ ఇది. దీని కాస్ట్ వచ్చి 5500 అండి. ఎస్, 5500లోనే ఉంది ఇది. దీంట్లో ఐ హ్యావ్ సేమ్ ఇంకొక బార్డర్ ఉంది. ఇది రాణి కలర్ బార్డర్ కదండి, ఇట్ హ్యాస్ రెడ్ కలర్ బార్డర్. రాణికి రెడ్కి కూడా పెద్దగా వేరియేషన్ తెలియట్లేదు, దగ్గర కలర్సే ఉంది ఇట్లాగా. ఐఎమ్ నాట్ ఓపెనింగ్ ఇట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ఓపెన్. ఇది రెడ్ అనమాట. రెడ్ అంటే ఏదో బ్రైట్ రెడ్ కాదు, రాణి అన్నా కూడా బ్రైట్ రాణి కలర్ కాదు. సేస్ ఇది వేరియేషన్ కోసం చెప్తున్నాను. రెండు సేమ్ గోల్డ్. ఇది రెడ్ బార్డర్ వచ్చింది, ఇది రాణి బార్డర్ వచ్చింది. రెండు పెద్దగా వేరియేషన్ తెలియదు. బాగా బ్రైట్గా కాకుండా గోల్డ్ టింట్ మిక్స్ అవుతుంది కాబట్టి ఒక రెడ్ కలనేతలాగా వస్తుంది కాబట్టి డీసెంట్ బార్డర్ ఉంటుంది. ఇది కూడా 5500 ఉంది. ప్యూర్ గోల్డ్ టిష్యూ అండి ఇది. గోల్డ్ టిష్యూలో 2500లో కూడా వచ్చేస్తాయి. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాబ్రిక్ అంటే. నేను మళ్ళీ ఎన్నోసార్లు చెప్తుంటాను ఇది. మేము గోల్డ్ టిష్యూ మా దగ్గర 2000లోనే ఉందండి అనుకుంటుంటాను. బట్ అది వేరు. హ్యాండ్లూమ్ ఈస్ హ్యాండ్లూమ్. 1 lakh కూడా ఉంటాయి గోల్డ్ టిష్యూలో. ఇఫ్ ఇట్ ఈస్ కంచి 1 lakh కూడా ఉంటాయి. దేని కాస్ట్ దాందేనండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాబ్రిక్ అండ్ హ్యాండ్ ఓవెనా లేదా మెషిన్ ఇవింగా దాన్ని బట్టి డిపెండ్ అవుతుంటుంది. దిస్ ఇస్ ద శారీ, గోల్డ్ టిష్యూ శారీ. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇది 5500. 2 కలర్స్, రాణి బోర్డర్ అండ్ రెడ్ బోర్డర్. నౌ కమింగ్ టు అవర్ ఓన్ ఆర్గన్జాస్. దిస్ ఇస్ ద ఆర్గన్జా వన్. ఇది చాలా డిమాండ్ ఉన్న శారీ అండి. ఇది అంతకుముందు నేను వీడియోలో చూపించాను, రిపీట్ ఆర్డర్ ఉంది ఇది. అందుకని మళ్ళీ ఆర్డర్ చేయించి మళ్ళీ తయారు చేయించాను ఈ శారీ నేను. ఇది గ్రీన్ అండి, లైట్ గ్రీనిష్ ఎల్లో. వీడియోలో ఇది ఎల్లో లాగా పడవచ్చు, లైట్ లెమన్ ఎల్లో లాగా. ఇట్స్ నాట్ ప్రాపర్ ఎల్లో, ఇట్స్ నాట్ ప్రాపర్ గ్రీనిష్ ఎల్లో అనమాట. దీని మీద మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ, థ్రెడ్ ఎంబ్రాయిడరీ, పింక్ కలర్తో వచ్చిన థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇట్ హ్యాస్ సిల్వర్ బోర్డర్ అండ్ సిల్వర్ బార్డర్ మీద కూడా సిల్వర్ ఎంబ్రాయిడరీ వస్తుందండి. ఇట్ హ్యాస్ దట్ మచ్ వర్క్ ఆన్ ఇట్. ఇది వచ్చి 7000లో ఉందండి శారీ. ఇది ప్యూర్ ఆర్గన్జా శారీ. ఎంబ్రాయిడరీ ఎంటైర్ శారీ ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇట్ హ్యాస్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్. ఎస్, నో ఇట్ హ్యాస్ చెక్స్ బ్లౌజ్. ఎస్, ఇది చెక్స్ బ్లౌజ్, సేమ్ కలర్, స్మాల్ చెక్స్ వచ్చినాయి. చాలా బాగుంది బ్లౌజ్ కూడాను. నీట్గా, ఐ మీన్ చాలా బాగుంది అంటే దీనికి చక్కగా మ్యాచ్ అయింది.
బ్లౌజ్లో ఎక్కువ స్పెషాలిటీ ఏమీ లేదు, కానీ దీనికి మ్యాచ్ అయితే సరిపోతుంది కదండి. అది సో ఇది బ్లౌజ్ వచ్చింది, స్మాల్ సిల్వర్ చెక్స్ వచ్చినాయి దీనికి కూడా. దిస్ ఇస్ ద శారీ. ఎస్, సిల్వర్ బార్డర్ వచ్చింది కాబట్టి దీనికి సిల్వర్ ఎంబ్రాయిడరీ వచ్చింది, సిల్వర్ చెక్స్ వచ్చింది, స్మాల్ చెక్స్. దిస్ ఇస్ ద శారీ. ఇది 7000లో ఉందండి. సి ఎంటైర్ శారీ ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లాగా, ఇలా అనమాట. ఇట్ హ్యాస్ నో పర్టికులర్ పళ్ళు ఏమి ఉండదు దీనికి, జస్ట్ కంటి మాత్రం ఇస్తాడు ఇట్లాగా డివైడ్ చేయడానికి శారీ నుంచి పళ్ళుని, అంతే. దిస్ ఇస్ ద శారీ. 7000లో ఉంది. మంచి కలర్, ఎలిగెంట్ కలర్, చాలా డిమాండ్ ఉన్న కలర్ ఇది. అండ్ నౌ ద మోస్ట్ డిమాండ్ అండి ఈ కలర్కి. సో ఎంతమంది వెయిటింగ్ అంటే ఈ లావెండర్ కలర్ కోసం. దిస్ ఇస్ ఇన్ ఆర్గన్జా, ప్యూర్ ఆర్గన్జా, వెరీ వెరీ డీసెంట్ శారీ. సీ దిస్. ఇదే ప్యాటర్న్లో నేను అంతకుముందు వేరే కలర్స్ చూపించాను. ఐ షో యూ ఇన్ డబల్ బోర్డర్. బ్లౌజ్ తీసేయాల్సిందమ్మా. ఓకే, ఎస్, దిస్ ఇస్ ద లావెండర్ శారీ. లైట్ లావెండర్, కలర్ ఆఫ్ ద ఇయర్ అండి, కలర్ ఆఫ్ ద ఇయర్ ఇది. నిజంగా ఎంతమందో వెయిటింగ్, అందరి దగ్గర లావెండర్ ఉండట్లేదు. సో బ్యూటిఫుల్ లావెండర్ శారీ అండి. పళ్ళు మాత్రం ఇట్లా డార్క్ కలర్ డైయింగ్ ఇచ్చారు. సేమ్ దీని మీద థ్రెడ్ చికెన్ కర్రీ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా. అంతకుముందు దీంట్లో లెమనెల్లో అది చూపించారు, ఇది లావెండర్లో వచ్చింది. పళ్ళు, శారీ నుంచి పళ్ళుని జస్ట్ ఇట్లా గ్రాడ్యువల్గా డార్క్ కలర్ డైయింగ్లోకి తీసుకొచ్చారు. శారీ అంతా కూడా లైట్ లావెండర్, ప్రాపర్ లావెండర్ కలర్ శారీ ఇది. ఎస్, ఇట్ హ్యాస్ థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ ఇట్ అండ్ ఇట్ హ్యాస్ ద బ్లౌజ్ సేమ్ యాజ్ ద పళ్ళు అండి. పళ్ళులో ఏదొస్తుందో పళ్ళు కలర్లోనే వచ్చిన డార్క్ కలర్ చినియా సిల్క్ మీద ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్. సి లైట్ టు డార్క్ రెండు వైలెట్ కలర్ బ్లౌజ్, లావెండర్ శారీ అండి. దిస్ ఇస్ ద శారీ. చారిపోతుంది శారీ ఇది. ఎస్, దిస్ ఇస్ ద శారీ. ఇది 7400లో ఉంది శారీ. ఇది ఆర్గన్జా శారీ, ప్యూర్ ఆర్గన్జా. సి ద శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది. దిస్ ఇస్ ద శారీ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్, లావెండర్ కలర్. ఇది వచ్చి 7400లో ఉంది. ఓన్లీ వన్ కలర్. ఇఫ్ యూ వాంట్ ఇందులో లెమన్ ఎల్లో కూడా అవైలబుల్గా ఉంది. ఐ హావ్ షోన్ ఇట్ ఇన్ ద లాస్ట్ వీడియోస్. దీస్ ఆర్ ఆల్ ఫర్ నౌ అండి. యాజ్ యూజువల్ మీకు నచ్చిన శారీస్ని స్క్రీన్ షాట్ తీసి పంపించండి, మేము వెంటనే రెస్పాండ్ అవుతాము. మీరు పే చేయండి, మేము కొరియర్ చేస్తాము. దిస్ ఈస్ ద ప్రాసెస్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ అండి. థ్యాంక్ యూ.